నన్ను సజీవురాలుగా ఉంచినటువంటి ఆ దేవదేవునికి నేను ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరం ప్రభు నాకు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుచును. ఇది ప్రభు వారు నాకు అనుగ్రహించినట్టు వాగ్దానం. ఆ వాగ్దానం యొక్క శక్తిని కానీ బలాన్ని కానీ నేను అప్పుడు ఊహించలేదు. అంటే ఆరోగ్యమును స్వస్థను మరలా రప్పించుదనే మాట కంటే వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుచునని చెప్పినటువంటి మాట నా హృదయాన్ని బాగా తాకింది. మాట వ్రాయబడింది వాగ్దానం కార్డు మీద. మరి అంత నమ్మదగినది వాడంటే ఇప్పుడు బ్రదర్ ద్వారా వింటూ వచ్చాం వాగ్దానాల యొక్క ఫలాన్ని గురించి, బలాన్ని గురించి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అనుగ్రహించే వాగ్దానం ఎంత గొప్పదో వింటూ వచ్చాం. నా జీవితంలో మరి నమ్మదగిన దేవుడు అనుగ్రహించినట్టు ఆ వాగ్దానాన్ని అక్షరాల నెరవేర్చారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఆయన మహిమపరుస్తున్నాను. ఆయన నామ మహిమార్థమై నాకు అనుగ్రహించారు ఆ వాగ్దానం అని నాకు అర్థమవుతూ వచ్చింది. గత సంవత్సరం నవంబర్ మాసంలో, అంటే 2023 నవంబర్ మాసంలో నా చిన్న కుమారుడు విలియంకి ఒక ఈ రైట్ సైడు ఒక ద్రాక్ష రసం రంగులో ఒక పెద్ద స్పాట్ వచ్చింది. స్పాట్ వస్తే వాడు వెంటనే ఫోటో తీసి నాకు పంపించాడు. పంపిస్తే నేను వెంటనే డాక్టర్ అనిల్ గారికి నేను పెట్టాను. అంటే మాకు ఏదొచ్చినా కూడా బాబు దగ్గరికి వెళ్తాం, మన బిడ్డ కనుక మాకు అలవాటు. వెంటనే బాబు నాకు రెస్పాండ్ ఇచ్చి అంటే సాయంత్రం వెంటనే పంపించండి అని నన్ను చెప్పాడు. వెళ్ళి మా పాప గారు మా బాబు ముగ్గురు కూడా వెళ్ళారు. వెళితే ఆ బాబు చూశారు, చూసి పరీక్షించి టెస్టులు రాశారు. తన దగ్గర ఉన్నటువంటి టెస్ట్లో మరి WBC కౌంట్ ఎంత ఎక్కువగా ఉందంటే ఆ మిషన్కి అందలేదు. అందుకని చాలా తను కంగారు పడి మళ్ళీ రేపు ప్రొద్దున రమ్మన్నాడు. అప్పుడు మళ్ళీ మార్నింగ్ పంపిస్తే వేరే చోట చేయిస్తే 3 lakhs ఉంది WBC కౌంట్. అర్థం కాదు, మాకు అసలు ఏం తెలియదు దాని గురించి. తర్వాత మెల్లగా మరి పాపలను పిలిచి బాబు చెప్పారు. అంటే అంటే చెప్పారు ఇంకొక టెస్ట్ చేయించాలి, అది బెంగళూరు కానీ బాంబే కానీ పంపించి చేస్తే అప్పుడు ఇది ఏమైంది ఏంటనేది నేను కన్ఫర్మ్ చేస్తానన్నారు. అట్లాగే పంపించాంరా. దేవుని ఉచితమైన కృపను బట్టి మరి 3 రోజులు 4వ రోజు రిపోర్ట్ వచ్చింది. సరే రిపోర్ట్ వస్తుంది, బాబు దగ్గరికి వెళ్ళాం. వెళితే వారు ఏం చెప్పారంటే 4 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. 4 స్టేజ్లు కాదు, వినండి దయచేసి, 4 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉంటుంది. ఆంటీ మరి అన్న ఎంతో ధన్యుడు, ఎందుకంటే ఫస్ట్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అది సేఫెస్ట్ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాడు. 4th స్టేజ్ అనేది చాలా భయంకరం. 4th స్టేజ్ అంటే 4th టైప్ మాత్రం చాలా అదే మన చిన్న బిడ్డ అభిరామ్కి వచ్చింది 4th టైప్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి అని తర్వాత తెలుసు. అంత కృప చూపించాడు నా కుమారుడు దేవుడు. టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత ఒమేగా హాస్పిటల్కి బాబు రిఫర్ చేశారు అనిల్ గారు. అక్కడ వాళ్ళందరూ టెస్ట్ చేసి రోజుకి ఓన్లీ 1 టాబ్లెట్, ఎంత అద్భుతం చూడండి, 1 టాబ్లెట్ ఆఫ్టర్నూన్ టైంలో 1 టాబ్లెట్ ఇస్తే చాలు, లైఫ్ లాంగ్ వేసుకోవాలి అన్నారు. దేవుని మహాకృపను బట్టి 2023 నవంబర్లో డయాగ్నోస్ చేయనటువంటి ఆ క్యాన్సర్కి ఈ రోజు వరకు కూడా అదే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దేవుడికి మహాకృపను బట్టి మామూలుగా ఉంటాడు, ఏం వరి అక్కర్లేదు, చిక్కిపోలేదు, చక్కగా ఉన్నాడు, జాబ్ కూడా చేసుకుంటూ ఉన్నాడు రా. ఈలోగా నవంబర్లో జరిగింది. డిసెంబర్లో నాకు కొంచెం స్పాటింగ్ కనబడి, మెనోపాజ్ అయిపోయిన తర్వాత స్పాటింగ్ కనబడితే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అని మా పాప ఫ్రెండ్ కాటూరిలో వైస్ ప్రిన్సిపల్గా చేస్తుంది. చిన్నప్పుడు సెయింట్ జోసెఫ్స్ ఫ్రెండ్ శిల్ప అని, డాక్టర్ శిల్ప, తనకి చేస్తే ఒక్కొక్కసారి అట్లా హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా అట్లా అవుతాయి, నువ్వేం వరి అవ్వద్దు అని పాపకు చెప్పింది. కానీ డిసెంబర్లో గత 10 రోజుల నుంచి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ర్యాలీస్ టైంలో కూడా నాకు మళ్ళీ అదే జరిగింది.
కానీ కొంచెం భయంగానే ఉంది. ప్రభువుని కృపను బట్టి బలం తెచ్చుకొని అట్లాగే ర్యాలీస్కి అటెండ్ అవుతా ఉన్నాను. తర్వాత జనవరిలో 24 జనవరిలో ఊటుకూరు వీవెస్కి వెళ్ళాల్సి వచ్చింది. వీవెస్ అంతా లాస్ట్ డే బిడ్డలతో మాట్లాడుతూ సాక్ష్యాన్ని కూడా పంచుకున్నాను. నా కుమారుడికి ఇట్లా క్యాన్సర్ వచ్చిందని, ఈ స్టేజీ అని ఆ దేవుడు ఎంతో కనికరించాడని చెప్పాను. తర్వాత నేను ఆ రోజు అయిన తర్వాత మళ్ళీ అదే జరిగేటప్పటికి మా పాప వాళ్ళ మేనేజ్మెంట్లో వాళ్ళకి చెప్తే ఆ మేనేజర్ ఆమె వెంటనే నువ్వు అమ్మని తీసుకొని వెళ్ళాల్సిందే, నువ్వు డాక్టర్ దగ్గరికి వెంటనే తొందర పెట్టి పంపించింది. పాప వచ్చిందిరా. పాప వచ్చిన తర్వాత సరే వెళ్దాం అంటే నేను సరే వెళ్దాం, చెకప్కి వెళ్దాం. డాక్టర్ జ్యోతి గారు కొత్తపేటలో ఉన్నారు, చెకప్కి వెళ్దాం ఉన్నారు. సరే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నాకు. ఎందుకంటే బీకామ్లో నేను చదివేటప్పుడు ఒకసారి మలేరియా వచ్చింది, 3వ క్లాస్ నేను చదివేటప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చింది. అంతకు తప్పించి నాకు ఎప్పుడు ఏ అనారోగ్యత లేదు, తలనొప్పి కూడా వచ్చేది కాదురా. అంత మంచి ఆరోగ్యం ప్రభు నాకు ఇస్తూ వచ్చారు. అయితే వెళ్తూ నేను ప్రార్థన చేసుకున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం వచ్చిన నాకు చాలా ధైర్యం అనిపించింది. మీ హృదయం కలవరపడనీయకుడి. సో కలవరపడే పరిస్థితి రాబోతుందని అనుకున్నాను. అయినా కూడా కొంచెం భయపడుతూనే వెళ్ళాను. డాక్టర్ గారు అంతకుముందు జూలై నుంచి నాకు ఆకలి సరిగ్గా వేయటలేదు, ఆహారం తీసుకోవట్లా, ఏది తిన్నా కూడా తినబుద్ధి కావట్లేదు. కొంచెం అలా కెలగటం, కొంచెం పెరిగేసుకోవటం తినదు. దట్ ఈస్ ద మంచి అంటే గొప్ప సైన్ అనమాట. అది వన్ ఆఫ్ ద సైన్. అందరికీ అట్లా ఉండకపోవచ్చు, కానీ నేను దాన్ని నిర్లక్ష్యం చేశాను. అట్లనే అనుకున్న గడిచిపోతా ఉందిరా. అప్పుడు డాక్టర్ పరీక్షించి తను ఏం చేసిందంటే స్కాన్కి పంపించింది. ఫస్ట్ టైం మరి స్కాన్కి వెళ్ళే ముందు కూడా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 50 వచ్చింది. ఎందుకంటే వాగ్దానాలు యొక్క బలాన్ని గురించి మనం ఇప్పుడే విన్నాం. చేసిన దేవుడు అంత నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, దాన్ని నెరవేర్చడానికి దాన్ని స్థిరపరిచే దేవుడు, నిర్మించే దేవుడు. ఆయన మాటలు ఎంత పవర్ఫుల్లో, వాగ్దానం ఎంత పవర్ఫుల్లో నేను చెప్పడానికి జ్ఞాపకం పెట్టుకున్నాను. మార్క్స్ వార్త 6వ అధ్యాయాలు, ధైర్యము తెచ్చుకునడి, నేనే భయపడుకుంటే. ఆ నేనే అనే మాట చదువుతున్నప్పుడు ఎంతో సంతోషించాను, ధైర్యం వచ్చింది. వెళ్ళాను, ఆ యొక్క బయాప్సీ రిపోర్ట్ తీసుకొని వచ్చాను డాక్టర్ దగ్గరికి. సో వాళ్ళు ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నారో అదే నిజమైపోయింది. వాళ్ళు అన్నారు, అమ్మా ఇట్లా మీకు బయాప్సీ చేయాల్సి వస్తుంది, బయాప్సీలో కనుక అది క్యాన్సరస్ అని వస్తే మాత్రం ప్రోటోకాల్ ప్రకారం ముందు యూట్రస్ మేము రిమూవ్ చేసేస్తాము, తర్వాత పెట్ స్కాన్ ఉంటుంది, తర్వాత కీమోస్ కానీ రేడియేషన్స్ కానీ అని చెప్పారు. అది నాకేం అర్థం కాల, ఆ మాటలు కూడా నాకేమీ అర్థం కాలేదు. సరే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేస్తే బయాప్సీ డేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బయాప్సీ చేశారు. ఆ 3 వంతుల దగ్గర ఒక హాస్పిటల్, నాకు తెలీదు, అక్కడ బయాప్సీ చేశారు. బయాప్సీకి వెళ్ళే ముందు మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, యూదయ సమరయ ప్రాంతం అంతట్లో కూడా నువ్వు నాకు సాక్షిగా ఉంటారు కన్నా అని ప్రభు ఇచ్చారు కదా. అప్పుడు చాలా ధైర్యం అనిపించింది. సో ఇది కూడా దేవుని మహిమార్థమై వస్తుండొచ్చు, నేను సాక్షిగా బ్రతకడానికి ప్రభు ఒకవేళ అనుమతి ఇచ్చారేమో అని సంతోషించాను రా. దాంతో పాటు 106వ అధ్యాయం 6వ వచనం వచ్చింది, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బ నీకు సేమ్ సైమల్టేనియస్గా ఒకేసారి వచ్చింది. చాలా సంతోషం. దేవుని మాటలు సంపూర్ణంగా, ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు నమ్మదగినని నేను నమ్ముకున్నాను కనుక భయం లేకుండా వెళ్ళాను బయాప్సీకి. సరిగ్గా జనవరి 26 మనకి ఇక్కడ యూత్ క్యాంప్ జరుగుతుంది. సరే మేమందరం అటెండ్ అయ్యాము. పైన చైన్ ప్రేయర్లో కూడా కూర్చున్నాను. మధ్యాహ్నం నుంచి వాక్యం వినడానికి సడన్గా నాకు గుర్తొచ్చింది, ఈరోజు నాకు బయాప్సీ రిపోర్ట్ వస్తుంది. ప్రభా ఏం వస్తుంది? అప్పటి నుంచి టెన్షన్ పడిపోయాను. ఆ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫోన్ చేశాం. నా టెన్షన్ చూడలేక ఆ పాప వాళ్ళు ఫోన్ చేస్తే డాక్టర్ మంది ఇంకా రాలేదు, 4 days పడుతుంది అన్నారు. సరే కొంచెం పోస్ట్పోన్ అయింది కదా అని సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 8:30 ప్రాంతంలో మా చిన్న బాబు వచ్చి అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు హాల్లో. నాకు ఎందుకు అనుమానం వచ్చింది, ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చి ఉంటుందని. బాబు ఇట్లారా అన్న. ఏంటంటే రిపోర్ట్ వచ్చిందా అని, అది బయాప్సీ అన్నాను. అవును మా అన్నాడు. నాకు అర్జెంట్ ఫార్వర్డ్ చేయన్న. నాకు ఫార్వర్డ్ చేశాడు. అంటే ఆశ పూర్తిగా అర్థం కాలేదు, కానీ
ఆ ఇంప్రెషన్ దగ్గర మాత్రం కార్సినోమా అనే మాట చూడగానే ఆ మాట ఉందంటే ఖచ్చితంగా అది క్యాన్సరే అని నాకు అర్థమైపోయింది. వెంటనేరా అప్పటి వరకు ఎంత టెన్షన్ పడుతున్నాను, ఎంత భయపడుతూ వచ్చాను. దో ద ప్రామిసెస్ ఆర్ దేర్ ఉంటే కూడా నా మానవ మనస్సుని బట్టి, శరీర బలహీనతను బట్టి భయపడుతూ వచ్చాను. వెంటనే నేను ఏం చేశానంటే, పాపని ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం మేము. దేవుడు నాకు ఇచ్చిన కృప, బిడ్డలందరూ నా కళ్ళ ముందే ఉంటారు. వెంటనే పిలిపించాను, అందరూ వచ్చారు. నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు క్యాన్సర్ ఉంది, సో అనిల్ అన్నకు ఫోన్ చేయండి అమ్మా. ఫోన్ చేశారు. చేస్తే నేను ఫోన్ తీసుకొని, నాన్న ఒక్కటే అబద్ధం చెప్పుకొని చెప్పు, నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను, ఈ రిపోర్ట్ వచ్చింది, ఎన్ని రోజులు బ్రతుకుతాను, నెల 2 నెలల చెప్పు నాన్న అనగానే, బాబు అంటే ఏంటి అలా మాట్లాడతారు, అసలు అట్లా మాట్లాడదు, రేపు ఈవినింగ్ నా క్లినిక్కి రండి రిపోర్ట్స్ తీసుకొని అన్నారు నాన్న. సరే, ఆ రాత్రి ఎలా గడిచిందో యూ కెన్ ఇమాజిన్. కానీ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత బాబు అట్లా మాట్లాడిన తర్వాత ఇక నాకు ఎట్లా అనిపించిందంటే, ఏమన్నా కానీ ప్రభు చూసుకుంటాడు, వాగ్దానం ఇచ్చాడు కదా, ఆయన నెరవేరుస్తాడు అనే ఒక ధైర్యం వచ్చేసింది. ఒక జ్వరం లాగో, ఒక జలుబు లాగో నేను ఫీల్ అవుతాను, ఇది నన్నేం చేయలేదనే ఒకలాంటి మొండి ధైర్యం నాకు వచ్చేసింది. అది కేవలం దేవుడు నా తలంపులను అట్లా మార్చేశాడని నేను చెప్పగలను. ఎందుకంటే దానికి భయపడాల నేను ఆ క్యాన్సర్కి. ఆ టైంలో మళ్ళీ బాబు దగ్గరికి తెల్లవారి రిపోర్ట్స్ తీసుకునేటప్పుడు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భయపడకము, అధైర్యపడకము అనే మాటతో ప్రభు నాతో మాట్లాడారు. ఇంకా చూడండి, ఇంకా చాలా సంతోషం వచ్చింది. బాబు చెప్పిన తర్వాత అన్నారు, ఆంటీ దీనికి ఫస్ట్ హిస్టెక్టమీ చేస్తారు, లోపలంతా కూడా తీసేస్తారు, మళ్ళీ బయాప్సీకి పంపుతారు, దానిలో ఏ స్టేజ్ అనేది వస్తుంది. సో అప్పుడు ఒక 24 కీమోస్, నేను అనుకోవటం 24 కీమోస్ కాదు, రేడియేషన్స్ పడతాయి. తర్వాత కొన్ని కీమోస్ ఉంటాయి. అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు, వెనకట్లాగా కాదు, క్యాన్సర్కి మందులు వచ్చినాయి అని చెప్తారు కదా డాక్టర్స్. నిజంగానే అంటే ఇదివరకంటే అంత బ్యాడ్ కాదు, ఇప్పుడు కొంచెం మంచి మందులే వచ్చినాయి నాన్న, లైఫ్ కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా. అయితే సరేనని చెప్పేసి డేట్ ఇచ్చారు, ఒమేగా హాస్పిటల్కి రిఫర్ చేశారు. నాకు ఎంప్లాయీస్ కార్డు ఉంది కాబట్టి, నేను ఐఎమ్ రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి నాకు EHC కార్డు ఉంది. లేకపోతే ఒక్కొక్క రేడియేషన్ 70,000 80,000 మేము అఫోర్డ్ చేయలేం, ఆశలు వదులుకోవటం జీవితం మీద. అలాంటి వ్యాధి, అంత ఖరీదైన వ్యాధి అది. అప్పుడు నాది అది EHC కూడా అది ఓకే చేసింది గవర్నమెంట్. దాన్ని బట్టి నాకు నాగకిషోర్ గారు చాలా ఎక్స్పర్ట్ డాక్టర్ అంటే అని చెప్పాడు బాబు, అక్కడ ఆపరేషన్ చేశారు. ఈలోగా డాక్టర్ వరకుమారి గారు నాకు ఫోన్ చేయించారు, నన్ను ధైర్యపరిచారు. వారు రెఫర్ చేసిన డాక్టర్ గారు కూడా నాగకిషోర్ గారు. వారు అయితే డాక్టర్ వరకుమారి గారు నా సొంత సిస్టర్ అని చెప్పారండి డాక్టర్ గారికి. ఎప్పుడు పోయినా అడిగేవాళ్ళు, అమ్మా మీ సిస్టర్ ఫోన్ చేశారు డాక్టర్ వరకుమారి గారు, ఎలా ఉన్నారని అడుగుతున్నారని. డాక్టర్ గారు ఎంత నాకు ధైర్యం ఇచ్చారంటే, తన ప్రార్థనలతో పాటు చాలా నన్ను బలపరుస్తూ వచ్చారా. ఆ తర్వాత డాక్టర్ అనిల్ బాబు, తర్వాత డాక్టర్ వరకుమారి, తర్వాత మరి దైవ సేవకుల గురించి చెప్పాలి. అన్నకు నేను చెప్పగానే అన్న ఆ రోజు నుంచి మీరు నమ్మరు, ఈ రోజు వరకు కూడా నా కుమారుడు కొరకు, నా కొరకు బల్ల దగ్గర ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థనలు విలువైన ప్రార్థనలు, బల్ల దగ్గర ప్రార్థన అంటే నాకు చాలా నమ్మకం. ప్రభు అలా అన్నకు భారం ఇచ్చారు. సంఘం చేసింది ప్రార్థన నేను ఎప్పుడు మర్చిపోలేను. సంఘ ప్రార్థన, నన్ను ఎరిగిన బిడ్డల ప్రార్థన, మా ప్రేయర్ సెల్స్ ప్రార్థన, నన్ను ఎరగని వాళ్ళ ప్రార్థన. నాగాలాండ్లో నిలువున మోకరించి, నేను ఎవరో తెలియదు, నా కొరకు ప్రార్థించారని పాప ప్రశాంత్ అనే బిడ్డ చెప్పింది. అట్లా నేను అసలు పాత్రల్ని కాదు ఇంత ప్రేమకు. ఈ విధంగా ఆపరేషన్ అయిపోయింది. మరి 15 రోజుల్లోనే నేను కోలుకోవటం జరిగింది. ఆశ్చర్యం, ఆ శక్తి, ఆ బలం ఎక్కడో తెలియదు. మార్చి నెల ఫిబ్రవరి 8న నాకు ఆపరేషన్ అయింది. తర్వాత రేడియేషన్స్ ఎన్ని ఉంటాయో అని భయపడుతూ వచ్చాము. మళ్ళీ పైకి వెళ్ళింది, అది ఆ బయాప్సీ రిపోర్ట్ వచ్చింది, స్టేజ్ 1 క్యాన్సర్ అని చెప్పారు. తర్వాత దానికి కావాల్సిన ట్రీట్మెంట్, బాబు ఎన్ని రేడియేషన్స్ ఎన్ని కీమోస్ అని నేను భయపడ్డాను. కొంచెం సరిగ్గా తిండి లేదు కదా కొంతకాలం నుంచి, బాగా వీక్ అయిపోయానని. అప్పుడు ఆ NRIకి పంపించారు. అది ఇంటర్నల్ రేడియేషన్, ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ రేడియేషన్ పెట్టాలన్నారు. సరే 4 అన్నారా. సరే 4 అంటే మార్చి నుంచి ఎండింగ్ నుంచి మొదలెట్టారు. కానీ అద్భుతం ఏంటంటే వారానికి ఒక రేడియేషను, అది 3 రేడియేషన్స్కి చేశాడు దేవుడు. 24 రేడియేషన్స్ ఎక్కడ, 4 అన్నారు, 3 అన్నారు, వీక్లీ వన్స్. ఇక నాకు ఇక్కడి నుంచి స్తుతి,
150వ కీర్తన నుండి వందల సార్లు చెప్పుకుంటూ, అందులో ఊరికే నామక కాదు, ఒక మంత్రంలాగా నేను చెప్పించలేదు. ప్రతి మాటకి దేవుడు ఒక ఇన్సిడెంట్ చూపిస్తూ బైబిల్లో నుంచి ఆయన మహాకాశములు తర్వాత ఆ ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించమన్నాడు. అప్పుడు వెంటనే దానికి రిలేటెడ్గా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మోషే ఎర్ర సముద్రాన్ని చీలుస్తున్నట్టు కనబడేది. ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన స్తుతించుడి అన్నప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు కారడం నాకు కనపడే. తర్వాత ఊరధ్వనితో ఆయనను స్తుతించడం అన్నప్పుడు ఆ ఎరుకో గోడలు కూలడం కనబడేది. తర్వాత స్వరమండలంతో సితారాతో ఆయన స్తుతించడం అనేటువంటి నేను వల్ల వేసుకుంటున్నప్పుడు యెహోషాపాతు రాజు మరి దాని మీదకి వచ్చినటువంటి ఆ యుద్ధము శత్రువు వచ్చినప్పుడు ఏ విధంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ, అంతకంటే ఆయన ఏం చేయలేదు శత్రువుని ఎదుర్కోవడానికి. ప్రభు చెప్పినట్టుగా ఊరక నిలుసుని చూస్తూ వచ్చాను. నేను ఎగ్జాక్ట్గా అట్లా చేశాను. నాకు రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఈ కీర్తన నేను చెప్పుకుంటూ 15 సార్లు చెప్పుకునేటప్పటికి రేడియేషన్ అయిపోయేది. ఒక్కదాన్నే ఉంటాను రూమ్లో, ఏం భయం అనిపించలేదురా. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అన్నారు. దేవుని మహాకృపను బట్టి నాకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. చాలా ఒక్కచూరికి అట్లా వామిటింగ్ అయినట్టు అయింది. ఒకసారి కాన్స్టిపేషన్కి వచ్చి బాధపడ్డాను, అంతగా తప్పించలేదు. అట్లా ఉండి కూడా వీవీఎస్ దగ్గరకు వస్తుంది. వీవీఎస్ అంటే నాకు దేవుడు అప్పగించిన నన్ను ఏర్పరచుకున్న పరిచయం చిన్న బిడ్డల పరిచయం. ఆ చిన్న బిడ్డల పరిచయను నేను నమ్మకంగా చేయడానికి ప్రభా నాకు సహాయం చేయండి అని నేను ప్రార్థించుకుంటూ వచ్చాను. మార్చి నుంచే నేను అబ్రహాం గారితో వీళ్ళతో మాట్లాడుతూ వచ్చాను. నాన్న థీమ్ ఏంటో తెలుసా, ఈ సంవత్సరం ఈ థీమ్ ఉంటుంది. ఒకలాంటి తపన నాకు ఆ పరిచయ విషయంలో. కనుక అట్లా ఉండి అక్కడే బెడ్ మీద దేవుడు 4 కొత్త పాటలు ఇచ్చారు. బిడ్డలకు అవి రాసుకుంటూ ఒక 50 మంది ఈ లెసన్స్ వేసుకుంటూ రిపీట్ కాకుండా చూసుకుంటూ ఎంత శక్తిని ఇచ్చారంటే, ఎంత బలం ఇచ్చారంటే, కేవలం నా వాగ్దానం బలం, నేను నమ్మదగిన నా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన మహిమ కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన నన్ను ధైర్యపరుస్తూ నాకు ఇచ్చిన వాగ్దానం మరి ఈరోజు కూడా నన్ను బలపరుస్తూ వచ్చింది. నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా నువ్వు నన్ను ఎంతకాలం బ్రతికిస్తావో అది మీకు తెలుసు. ఎందుకంటే ఆ వ్యాధి బట్టి నువ్వు నన్ను స్వస్థపరిచావని నేను నమ్ముతున్నాను. నీ చిత్తంలో ఎంతకాలం నేను సజీవురాలుగా ఉంటాను అంతకాలం కూడా ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఆ చిన్న బిడ్డల పరిచయం నమ్మకంగా చేసుకుంటాను. అంతే నాకు ఇచ్చినటువంటి ఆ ధన్యత ఆ చిన్న బిడ్డల మధ్య పరిచర్య. మరి ఎంతో ఓపిక ఆ శక్తిని ప్రభు ఇస్తూ వచ్చారు. దేవుని మహాకృపను బట్టి ఆ విధంగా దేవుడు నన్ను బ్రతికిస్తూ వచ్చాడు. మీ అందరి ప్రార్థనలు కూడా ఉన్నాయి కనుక సభ అంటే సమాజంలో కూడా ఆయన చేసిన గొప్ప కార్యాలను వివరించుకోవడానికి దేవుడు కృప చూపాడు. మా కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క చిత్తంలో మేము ఉండేలాగున దయతో ప్రార్థించండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం యొక్క ఫలాన్ని బట్టి బలాన్ని బట్టి దేవుని ఎంతగా స్తుతించుకుంటున్నాను. 33 ప్రతిరోజు నేను వాగ్దానం మీద చేయబెట్టి ప్రార్థిస్తాను. ప్రతిరోజు అధ్యాయం అంతా చదువుతాను. తర్వాత ఇర్మియా 32:26-27 వచనాలు సర్వశరీరకు ఆయన దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నాడు, ఉన్నదా అన్నాడు. లేదు ప్రభా అని నా ప్రార్థన స్టార్ట్ చేసి మరి 31 మరి 13-14 వచనాలకు వారికి సంతోషిస్తాను, దుఃఖాన్ని కొట్టివేస్తాను, ఆనందమునిస్తాను, నేను వారికి చేసిన ఉపకారాలను బట్టి వారు నన్ను స్తుతిస్తారు అనేది చేయిపెట్టి ప్రతిరోజు క్యాన్సర్ ఒక 12-13 మంది క్యాన్సర్ పేషెంట్స్ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాంగ్ విత్ ఆల్ ద ప్రాబ్లమ్స్ నా దృష్టికి వచ్చినాయి, ప్రేయర్ రిక్వెస్ట్ చేసుకుంటాను. కనుక ఆ విధంగా ప్రభు తన వాక్యంతో నన్ను బ్రతికిస్తారు. ఆయన చిత్తం చేసి అంతవరకు కూడా నన్ను ఒక ఆరోగ్యం ఇస్తారు నమ్ముతూ మరి మీ అందరు కూడా సభాముఖంగా అన్నగారికి ప్రత్యేకంగా వారికి ఇచ్చిన భారాన్ని బట్టి ఆ ప్రార్థన అందరి కొరకు అందచేస్తారు. అట్లా ఒకసారి చెప్తే చాలు. ఇది మేము మధ్య సజీవురాలుగా నన్ను ఉంచినందుకు దేవునికి ఎంతో మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నాకు అనుగ్రహించబడిన ఈ సమయాన్ని బట్టి అన్నగారికి వందనాలు, దేవుడికి మరి ముఖ్యంగా వందనాలు, మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.